హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల జాతర అయితే మొదలైంది. దాదాపు 10,000కు పైగా పోస్టులతో ఒక జాబ్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? నీళ్లు నిధులు నియామకాలు అని కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో 10 ఏళ్లు గడిచినా కూడా నియామకాల కోసం యువత ఇంకా ఎందుకు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? ఏపీలో సాధ్యమైనటువంటి ఒక స్పష్టమైన ప్రకటన మన దగ్గర ఎందుకు సాధ్యం కావట్లేదు? అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంత తేడా ఎందుకు? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం వెతుకుతాం. ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక తెలంగాణ వచ్చి దశాబ్దం దాటిపోయింది. ఏ ఆశయాల కోసం అయితే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందులో అతి ముఖ్యమైనది నియామకాలు. మీ అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వ కొలువు కొట్టి జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పేసి లక్షల మంది యువత కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా కూడా కొత్తగా లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో పడుతున్నారు. దాంతో పోటీ అంతకంతకి తీవ్రం అవుతూ వస్తుంది. చాలా మంది ఏజ్ కూడా దాటిపోయిందని చెప్పి మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇది పూర్తిగా తీరే సమస్య కాదని చెప్పేసి అన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇది నిజమే కావచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ 10 ఏళ్ల పాలనలో వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పింది. అయితే ఆ లెక్కలు కరెక్ట్ కావు. అట్లో చాలా వరకు తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాదని కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం బీకింది అంటే 70,000 పోస్టులు భర్తీ చేశాం. నిన్న బడ్జెట్లో కూడా 60,000 పైగా పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. అవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లే. మరి కారణాలు ఏవైనా సరే నిజం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ యువత ఆశించిన స్థాయిలో ప్రభుత్వ కొలువులు అయితే రాలేదన్నది వాస్తవం అనమాట. వాళ్ళ ఆశలు కానీ వాళ్ళ కళలు కానీ ఇంకా నెరవేరలేదు. ఈ నిరాశ వాళ్ళని ఎంతగానో పొంగదీస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, ఇది మన దగ్గర పరిస్థితి అయితే సరిగ్గా ఇదే టైంలో ఏపీలో సీన్ అయితే వేరేలాగా ఉంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. దీని ప్రకారం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి అలాగే పోలీసు ఉద్యోగాలతో పాటు మొత్తం అవన్నీ కలిపి మొత్తం 10,060 పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది. అంతేకాదు మే 15 తర్వాత నుంచి ఇక నోటిఫికేషన్ల జాతర అయితే అక్కడ మొదలవుతుంది. అలాగే ఆగస్టు 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి ఒక ఖచ్చితమైనటువంటి తేదీలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి నిజానికి ఈ నెంబర్ పెద్దది ఏమీ కాకపోవచ్చు. 10,000 పోస్టులు అనేది లక్షల మంది నిరుద్యోగులతో పోలిస్తే ఇది చాలా తక్కువే. కానీ ఇక్కడ మనం చూడాల్సిన సంఖ్య కాదు, ప్రభుత్వ ఉద్దేశాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీని. ఒక క్యాలెండర్ ఇవ్వడం ద్వారా, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం యువతకు ఒక భరోసా అయితే ఇచ్చింది. ఏ పరీక్షకి ఎప్పుడు సిద్ధం కావాలి వాళ్ళకు ఒక ప్లానింగ్ అయితే దొరికిందనమాట. ఈ ప్రకటనతోటి ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి పండగ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. కనీసం మాకు దారి దొరికింది అనే ఆశ వాళ్ళలో అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం చూడాలి. ఏపీలో కూడా నిరుద్యోగ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఇటీవలే ప్రభుత్వ గణాంకాలు చూసుకుంటే అక్కడ నిరుద్యోగ రేట్ అనేది 8.2% వరకు ఉంది. ఇది జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువే. కానీ ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అయితే ఒక ముందడుగేసి ఒక క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేసింది. మరి తెలంగాణలో లోపించింది ఇదే రకమైనటువంటి భరోసా అని చెప్పుకోవాలి. తెలంగాణలో మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మీరు చదువు స్టార్ట్ చేయండి, కోచింగ్లు లేకుండా మీరు ఇంట్లో చదువుకోండి, అవి చేయండి, లేకపోతే కోచింగ్లు మేమే పెట్టి చదివిస్తాము, ప్రతి మండలానికి ప్రతి జిల్లాకను ఏదో నియోజకవర్గానికి అని ప్రకటనలు కూడా చేశారు. గట్టి హామీ ఇచ్చారు. మళ్ళీ అది కాకుండా నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నారు. ఇలాంటి హామీలు ఇచ్చారు. ఈ హామీతో ఏంటంటే యువతలో కొత్త ఆశలు చిగురించాయి. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడుస్తున్నా కూడా, 2 ఏళ్ళు దాటిపోయింది, 3 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ దిశగా ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనేది రాకపోవడం వాళ్ళని మళ్ళీ నిరాశలోకి నెడుతోంది. పైగా ఈ 2 లక్షల ఉద్యోగాల హామీ ఏడాదిలో కాదు 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పేసి కొందరు మంత్రులు కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళ దీన్ని చదువుకున్నారో, మేనిఫెస్టో చదువుకున్నారో లేదో నాకైతే తెలియదు. ఈ గందరగోళం ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం ఏమంటుందంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం వల్లే నిధులు లేవని చెప్తుంది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడానికి కూడా ప్రతి నెల 100 కోట్లు కేటాయిస్తున్నామని అంటుంది. ఇవన్నీ నిజాలే కావచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగుల కడుపు మండుతుంటే ఆ లెక్కలు చెప్పి నిరుద్యోగుల్ని బుజ్జగించాలని మాత్రం చూడటం అనేది కరెక్ట్ కాదు. ఈ ఆలస్యం, ఈ గందరగోళం యువతలో అయితే సహనాన్ని చంపేస్తుంది. వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారుతుంది. మేము ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వం మా గోడు పట్టించుకోవట్లేదు అనే ఆక్రోశం అయితే వాళ్ళల్లో కనిపిస్తుంది. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇది కేవలం డబ్బు సమస్యనా, లేకపోతే కొత్త జోనల్ విధానం వల్ల
ఖాళీల గుర్తింపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేక ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అంటే ప్రభుత్వం వీటికి స్పష్టమైనటువంటి సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిపుణులు ఏమంటున్నారు, దీనికి ఒక పరిష్కారం ఏంటి నిరుద్యోగుల కంటే, దీనికి పరిష్కారం లేదా నిపుణులు ఏమంటున్నారంటే చాలామంది ప్రభుత్వాలు కేవలం సర్కారీ కొలువుల మీదనే ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు అది అని చెప్పేసి కొంతమంది సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి బ్యాంకింగ్ అని ఐటీ లాంటి రంగాలకు అవసరమైనటువంటి స్కిల్స్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేపడితే బాగుంటుంది. ఈ యువత కూడా ఆలోచించే విధానంలో మార్పు తెచ్చుకోవాలని కొంతమంది చెప్తున్నారు. పాపం చాలా ఏళ్ల నుంచి అదే హోప్స్తో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న వాటికి మళ్ళీ వాళ్ళు మౌళ్ళు కావడం అంటే కష్టం, వాళ్ళ ఏజ్లు కూడా దాటిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగమే జీవితం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా సొంతంగా వ్యాపారం పెట్టుకోవడంలో ఉన్న అవకాశాలు కూడా దూరంట, ఆ అవకాశాలు కూడా కల్పించలేకపోయింది. రాజీవ్ యువ వికాసం మొదలుపెట్టి దాన్ని పక్కన పడేసింది, ఆ ఫైళ్ళని డస్ట్బిన్లో పడేసింది. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా కీలకమైనది. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం. ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీలు లేకపోతే ఎప్పుడు క్రియేట్ చేసి ఇవ్వమని నిరుద్యోగులు ఏం అడగట్లే కదా. ప్రతి సంవత్సరం 6,000 మంది నుంచి 9,000 మంది దాకా రిటైర్ అవుతున్నారు. కనీసం అవి భర్తీ చేసినా కానీ నిరుద్యోగులకి ఒక ఆశనే, ఇప్పుడు వాళ్ళు వేసినట్టుగా 10,000 వేసినా కానీ కనీసం సంవత్సరానికి 10,000 వేసినా కాస్త కొంతమందికైనా జాబ్లు వస్తాయి కదా. ఇది ఇంకోటి అంటే యాన్యువల్ జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఈ క్యాలెండర్ ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు, అది నిరుద్యోగులకు ఒక కంపాస్ లాగా పనికొస్తుంటుంది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలిస్తే వాళ్ళ టైము డబ్బు కూడా వృధా కాకుండా ప్లాన్ చేసుకొని చదువుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళలో టెన్షన్ తగ్గిపోతుంది, ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. క్యాలెండర్ లేకపోవడం అంటే చీకట్లో బాణం వేయడమే. ఈ అనిశ్చితి ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి అనిశ్చితి యువత భవిష్యత్తును అయితే ప్రశ్నార్థకం చేస్తుంది. 2024లో అక్టోబర్ ముందు కంటే ప్రకటించినటువంటి ఆర్భాటంగా ది గ్రేట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే ప్రకటించాడు. దీంట్లో అసెంబ్లీలో అది మొత్తం చెత్తపుట్లో పడేశారు దాన్ని, జాబ్ క్యాలెండర్ని. తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పలే. ఎస్సీ రిజర్వేషన్ అని మనం అనుకోవడమే కానీ వాళ్ళ నుంచి అయితే స్పష్టమైన ప్రకటన కూడా రాలేదు ఇప్పటి వరకు. అలా దాన్ని పక్కన పడేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తది కూడా తీసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. నేను చివరిగా చెప్పేది ఒకటే, పక్క రాష్ట్రం ఏపీకి ఒక స్పష్టమైనటువంటి ప్లాన్ కాగితం మీద పెట్టింది. కానీ మన తెలంగాణలో హామీలు ఇంకా గాల్లోనే తిరుగుతున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగం ఉంది. కానీ దాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వాల మధ్య చాలా తేడా అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ యువత అడుగుతుంది అసాధ్యమైనటువంటి కోరికేం కాదు, వాళ్ళు కేవలం ఉద్యోగాలు అడగట్లేదు, మా భవిష్యత్తుకి ఒక క్లారిటీ, ఒక టైం లైన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దశాబ్ద కాలపు నిరీక్షణకు నిజంగా 10 ఏళ్లకు పైగా ప్రభుత్వం తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది. ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన ఇట్లాంటి ఈ గందరగోళానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడటం కరెక్టేనా? ఏపీ జాబ్ క్యాలెండర్ వాళ్ళకి నిజంగా భరోసా ఇస్తుందా? తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఎప్పటికీ వస్తుందని మీరు అందరూ అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ చర్చ మరింత ముందుకు వెళ్ళాలంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో కామెంట్స్ బూతులు తిట్టకుండా దయచేసి మామూలుగా మీ స్పష్టంగా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.